బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. లోక్సభ పోటీ నుంచి కడియం కావ్య తప్పుకున్నారు. బీఆర్ఎస్ పై భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల సమీపంలో ఉన్న నేపథ్యంలో షాకుల మీద షాకులు తగులుతున్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి. ప్రస్తుత బీఆర్ఎస్ కు ఎన్నికల ముందు భారీ షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే వరంగల్ ఎంపీ సెగ్మెంట్ లో అభ్యర్థి విషయం లోపల మల్ల గుల్లాలు పడ్డారు. చివరి నిమిషం లోపల కడియం కావ్యని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కానీ అనూహ్యంగా కొద్దిసేపటి క్రితమే కడియం కావ్య వచ్చే ఎంపీ ఎన్నికల్లో బరిలోని తప్పుకుంటున్నట్లు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధిష్టానమైన కేసీఆర్ కు లేఖ రాశారు. అందులో ప్రధాన అంశాలు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ లోపల ఎవరికి వారు ఏమన్నా తీరేనట్టుగా నాయకులు ఉంటున్నారు. ఎవరి మధ్య సమన్వయం లేదు. ఇట్లాంటి పోటీ చేయాలంటూ ఆమె పేర్కొంటూనే కేసీఆర్ దాంతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు మన్నించాలంటూ కూడా లేఖలు, అంటే ప్రధానంగా పోటీని తప్పుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రజలు బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎన్నికల్లో నిలుచుకున్నా కూడా పూర్తిగా డిపైకి వచ్చే పరిస్థితులు లేవన్నటువంటి అంశంలోనే ఆమె ఈ నిర్ణయం. మరోవైపు అటు కడియం శ్రీహరి, కడియం కావ్యలు కూడా పార్టీ మారబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా భూస్థాపితమయ్యే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే కూడా గత 10 ఏళ్ల పాలన లోపల తీవ్రమైనటువంటి అరాచకాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సమయం లోపల భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీకి. అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడడమే ఒక ప్రధానంగా వాళ్ళ భవిష్యత్తు కోసం మారడానికి అయితే సిద్ధంగా ఉంటే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య అనూహ్యంగా పోటీంచి తప్పుకున్నట్లు ఒక లేఖ విడుదల చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఆమె నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం.